నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పలు ఆలయాల్లో జరగనున్న దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు ఆర్టీసీ బస్టాండ్లో చేస్తున్న 23 రోజుల రిలే నిరాహార దీక్ష విజయవంతం. మనుబోలులోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో ఆదివారం మనుబోలు మండల బీసీల ఐక్యవేదిక సమావేశం. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నుండి కలశాన్ని మంగళ వాయిద్యాలతో పీఠంలో నిలుపు. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు ముత్యాలమ్మ దేవస్థానం, కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మరియు గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానం శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు. పలు ఆలయాల్లో జరగనున్న దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి సేవా స్ఫూర్తి కలిగిన మంచి కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగిందని, దసరా ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవోలు రవికృష్ణ, నవీన్ కుమార్, కలవకొండ దేవస్థానం కమిటీ చైర్మన్ అర్చన, నాయకులు శివకుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రవికృష్ణ గారికి, మా నవీన్కి, అలాగే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అర్చన గారికి, అలాగే మా పార్టీ సెక్రటరీ చిరంజీవి గారికి, జిల్లా పార్టీ కాబోయే రోజుల్లో ట్రెజరర్ మా కోటయ్యకి, అలాగే మా బీసీ జిల్లా నాయకుడు మా రమేష్కి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ యొక్క తిరునాళ్ళు పెద్దలు దశరెడ్డి గారి నాయకత్వంలో అక్కడ 21వ వార్షికోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా 22వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఈ యొక్క ముత్యాలమ్మ తల్లివారి దేవస్థానంలో ఆ తల్లికి రకరకాల అలంకరణలు, రకరకాల పూజలు అక్కడ ప్రజలు అలాగే ఉన్నటువంటి భక్తులు చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నా. అట్లాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మా అర్చన గారు, అలాగే మా చిరంజీవి గారి నాయకత్వంలో కలవకొండలో జరుగుతుంది. ఇక్కడ కూడా భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి దేవాలయం, పెద్ద దేవాలయం కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ దేవస్థానానికి. అదంతా కూడా పర్యవేక్షించే బాధ్యత చైర్మన్ గారి మీద అని చెప్పి చైర్మన్ గారికి తెలియజేస్తూ, ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఉత్సవాలు ఇది కూడా 22వ తేదీ నుంచి ఇది 2వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దీంట్లో పాల్గొని ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నా. అట్లాగే అతి ముఖ్యమైనది శ్రీ 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 ధర్మరాజవారి స్వామి దేవస్థానం శివరాత్రి మహోత్సవ ఆహ్వానం, శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం. ఇది కూడా 20వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం మా శివ ఆధ్వర్యంలో గూడూరులో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ తల్లి యొక్క దీవెనలు తీసుకొని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అలాగే గూడూరు నియోజకవర్గంలో మా గూడూరు ప్రజలందరికీ కూడా ఈ దేవతల ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని, ఇక్కడ కూడా ఇటువంటి చిన్న అడ్డంకి లేకుండా, చిన్న విషయంలో కూడా వెనక్కి తప్పకుండా మాకు ఉన్నటువంటి చైర్మన్లు, కాబోయే చైర్మన్లు ఆధ్వర్యంలో మా ఈవోలు ఇద్దరు కూడా మంచి ఈవోలు, వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి తెలియజేసి, ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా, ఎక్కడ చిన్న అసౌకర్యం కూడా
లేకుండా చేయాలని ఇద్దరు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు నా గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఆ తల్లులు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా మీ శాసనసభ్యుడిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుకూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఈ సంవత్సరం ఆశ్వేజ మాసం శరన్నవరాత్రి దసరా మహోత్సవాల్లో భాగంగా తేదీ 22/9/2022 నుంచి 2/10/2022 వరకు ప్రతిరోజు అమ్మవారికి ఉదయం పూట విశేష అలంకరణ అమ్మవారి భక్తులు దర్శనమిస్తారు. అమ్మవారిని ప్రతిరోజు వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో విశేష ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారి మూలమూర్తికి అభిషేకం, అదేవిధంగా చండీ పారాయణం, ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం ప్రతిరోజు అమ్మవారిని అలంకరించి 10 రోజుల పాటు 10 రకాలైన అలంకారాలతో అమ్మవారి దర్శనమిస్తూ మాడవీధి ఉత్సవం అంగరంగ వైభవంగా ఊరేగించడం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మన గూడూరు పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ధర్మరాజ టెంపుల్ నందు దసరా ఉత్సవాలు అంటే గతంలో జరిగేటివి 2 సంవత్సరాలుగా మా శాసనసభ్యులు మన గూడూరు మనసుంది అనే నినాదంతో మన గూడూరు సూర్యులన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ధర్మరాజ గుడి చరిత్ర చాలా ఉంది. ఈ ధర్మరాజ గుడి ఉత్సవాలు కానీ ఏ దసరా ఘనంగా జరగాలని చెప్పి గత సంవత్సరం నుంచి ఎంతో అంటే దానికి ముందు జరుగుతున్నటువంటి ఉత్సవాలను మించి ఈరోజు ధర్మరాజ గుడి ఉత్సవాలు 10 రోజులు, జెండా అంటే ఒక రోజే ఉంటుంది గూడూరులో, కానీ 10 రోజులు విద్యుత్ అలంకరణలతో అదేవిధంగా రోజు గ్రామ ఉత్సవాలతో ప్రతి సాయంత్రం పూట ఉదయాన్నే అభిషేకాలు, హోమాలు, సాయంత్రం పల్లకి సేవ, మరీ గ్రామ ఉత్సవం జరుగుతూ ప్రతిరోజు ఒక అలంకరణతో ఆమె శాంతపరుస్తూ ఈ నవరాత్రులు మొత్తం ఘనంగా ఉండాలని, అదేవిధంగా గూడూరు పట్టణ ప్రజలందరూ శాంతి సౌకర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారు వాళ్ళందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను. కలవకొండ చిల్లకూరు మండలం తిరుపతి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు 22వ తేదీ నుంచి 2వ తేదీ 10వ నెల 2025వ తేదీ వరకు దేవీ నవరాత్రులు జరుగును. తామెల్లరూ వచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ప్రార్థన. ప్రతిరోజు పల్లకీ సేవ సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం స్వామి అమ్మవారికి అభిషేకము జరుగును. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. గూడూరు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగస్తులు పి శ్రవణ్ కుమార్ అక్రమ సస్పెండ్ను నిరసిస్తూ మరియు 1/19 సర్క్యులర్ను ఇంప్లిమెంట్ చేయాలంటూ చేసిన 23 రోజుల రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. గూడూరు ఆర్టీసీ బస్టాండ్లో చేసిన 23 రోజుల రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. ఆర్టీసీ ఉద్యోగస్తులు జిల్లాలోని అన్ని డిపోల్లో అక్రమ సస్పెండ్లను తొలగిస్తూ వారిని అదే స్థానంలో రీబ్యాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ ఉన్నత స్థాయి అధికారులకు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు ఎస్జే పెరుమాళ్, రీజనల్ కార్యదర్శి బి సురేంద్రబాబు, జోనల్ నాయకులు అహ్మద్, డిపో కార్యదర్శి శ్రీనివాసులు, రీజనల్ ఉపాధ్యక్షులు గుణశేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ సస్పెన్షన్ పైన శ్రావణ్ కుమార్ను సస్పెండ్ చేయడం జరిగింది. అందుకు జిల్లా కమిటీ తరఫున ఒక జిల్లా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో తీర్మానం ప్రకారం ఈరోజు 23వ రోజు రిలే నిరాహార జరుగుతుందండి. మరి నిన్నటి రోజు 22వ రోజు డిపిటిఓ గారు పిలుపులు ఆహ్వానించినారు. అందులో భాగంగా 3 గంటలకి చర్చలు ప్రారంభించి తర్వాత 8 గంటల వరకు మాకు సమస్య తేలకపోతే తిరిగి మళ్ళీ 8:30 నుంచి రాత్రి 11:50 వరకు జరిగి 11:50 మీ కోరికను మేము ఆమోదిస్తున్నాము. అదేవిధంగా జిల్లా 1/19లో ప్రకారం సర్కులర్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 11 డిపోల్లో కూడా అమలయ్యే విధంగా మేము ఆదేశాలు ఇస్తాము తెలియజేయడం ఉంది. మరి వారికి మేనేజ్మెంట్ గారికి మరి ఇక్కడ డిపోలో ఈ 23 రోజులు నిరాహార దీక్ష పాల్గొన్న వ్యక్తులు, మరి మహిళా కండక్టర్లు కానీ మహిళా
సిబ్బందికి మరి అన్ని కేటగిరీ సిబ్బందులందరికీ జిల్లా కమిటీ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబోయే కాలంలో ఇట్లా 1/19 అమలు చేయడానికి పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది ఆర్ఎఫ్ గారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం అందరూ వినియోగించగల అట్లని మనము తప్పులు చేయకుండా మనము సంస్థను కాపాడే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన గుంటూరు డిపో గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం. 23 రోజుల నుంచి జరుగుతున్న నిరాహార దీక్షల్లో కూర్చున్న కార్మిక దేవుళ్ళకి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు అయినా లెక్క చేయకుండా ప్రతి ఒక్క కార్మికులు, మహిళా కండక్టర్లు, గ్యారేజీ కార్మికులు అందరూ కూడా పాల్గొని ఏదైతే ప్రధానంగా ఎన్ఎంయు రాష్ట్ర కమిటీ 1/19 సర్క్యులర్ గురించి పెద్ద పోరాటం చేసి ఆ సర్క్యులర్ని ఈడీల సమక్షంలో ఇంప్లిమెంట్ చేయించి కార్మికులందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంది. కానీ డిపో స్థాయిలో కానీ రీజన్ స్థాయిలో అదేవిధంగా కొంతమంది అధికారులు దాన్ని తుంగలో దొక్కి ఖచ్చితంగా మేము అమలు చేయము, అక్రమ సస్పెన్షన్లు చేస్తాము, రిమూవ్లు చేస్తాము అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండింది. దానికి విరుగుడుగా ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ జోనల్ కమిటీ కానించి, రాష్ట్ర కమిటీ కానించి, రీజన్ కమిటీ కానించి, డిపో కమిటీలు మొత్తం ఐకమత్యంగా ఈ విజయాన్ని సాధించాయని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1/19 సర్క్యులర్ అనేది అదేదో పెద్ద బోనస్ కాదు, వరం కాదు. అది కేవలం కార్మికులకి ఒక రక్షణ. అది అలాంటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో అధికారులు బాధపడాల్సిన అవసరంలా ఈ సంస్థ బాగుండాలన్నా ఏం చేయాలన్నా కార్మికులకు మనశ్శాంతి అవసరం. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం తిరుపతి రీజనల్ కమిటీ, అదేవిధంగా జోనల్ కమిటీ, వీళ్ళు అదేవిధంగా గూడూరు డిపో కార్మికులకు దక్కద్దని చెప్పి, అదేవిధంగా ఈ 1/19 సర్క్యులర్ మొత్తం అన్ని యూనియన్ల కార్మికులకు వర్తిస్తుంది. కాబట్టి అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశంలో 50% పైగా ఉన్న బీసీ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ హక్కులు పొందేలా బీసీ వర్గాల నాయకులంతా కలిసికట్టుగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని మడమనూరు గ్రామానికి చెందిన బీసీ నాయకులు నూనె లక్ష్మయ్య యాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన మనుబోలులోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో ఆదివారం మనుబోలు మండల బీసీల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మనుబోలు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు, అదేవిధంగా మండల కేంద్రంలో బీసీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కోసం తగిన ప్రణాళికల గురించి చర్చించారు. గతంలో గ్రామ స్థాయిలో నిర్వహించిన ఈ సమావేశం ప్రస్తుతం మండల స్థాయిలో నిర్వహించడం పట్ల బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మండలంలోని బీసీలంతా పార్టీలకు అతీతంగా ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. ఐక్యంగా ఉండి సమిష్టిగా దేశంలో మనం చేసుకోకపోతే మనం నష్టపోయేటువంటి పరిస్థితి తెలుసు మనందరికీ కూడా. కాకపోతే విడివిడిగా భావాజాలంతో ఎవరు పార్టీలు వాళ్ళ భావాజాలంతో మనం ఉన్నాం. అయినప్పటికీ మనమందరం కూడా బీసీల సమస్యల్ని ఈ మండలంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడి నుంచి మొదట ఒక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతే మనం మొదలుపెట్టాం. అనేక ఈరోజు మాదిగ దండాలు చూడండి, మందకృష్ణ మాదిగ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి డివైడింగ్కి సంబంధించిన రిజర్వేషన్లో ఈరోజు ఈ 2 సంవత్సరాలకైనా పోరాటం చేసి దాన్ని హక్కులు సాధించుకునే స్థాయికి ఎదిగారంటే కింద నుంచి వాళ్ళలో అవేర్నెస్ పెంచి ఉద్యమాలు చేసి ఉదెంతరం వాళ్ళ కార్యక్రమాలు చేశారు. ఈరోజు దేశంలో మనం 140 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలో ఈరోజు మన పాత్ర ఎక్కడుందా అనేటువంటిది కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం కూడా ఏంటంటే, నేను జనరల్ విషయం చెప్తున్నా, మనం కాలేజీగా మారిపోతున్నాం. స్ట్రగుల్ అనేటువంటి చేయట్లే. హక్కుల్ని మనం మన పూలే, సావిత్రిబాయి పూలే సంబంధించిన స్టాచ్యూస్ సంబంధించిన సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్టు. మనకి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు చెప్పుకుంటున్నాం ఈరోజు దేశంలో మనం కానీ అందరికీ. కానీ వాళ్ళు గౌరవించుకోవడం మనకు అవసరం. మన హెడ్ క్వార్టర్లోనే కాకుండా అవసరం ఉన్నటువంటి పెద్ద గ్రామాల్లో బీసీ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా మనం మోటివేట్ చేసి ఆ గ్రామాల్లో కూడా మనం ముందుకు తీసుకోకపోవడం. ముఖ్యంగా
మన వాళ్ళు చెప్పినట్టు హైవే ఆటో సెంటర్లో ఆ ఏరియాలో హైవేకి దగ్గరలో పెట్టాలనే సూచన మన వాళ్ళు చేశారు. అది మంచిది, దాన్ని పెట్టడం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే నా సూచన ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు మనకు రోడ్డు హైవేకి దగ్గరలోనే ఉంటాయి. ఆ తర్వాత అక్కడ సంబంధించినట్టు గెస్ట్ హౌస్ ఒకటి కట్టి ఉన్నాను. అవతలని గెస్ట్ హౌస్ లోపల ఇదేం అందరూ కూడా ప్రభుత్వం కూడా దీన్ని మనకి ఆహ్వానిస్తుంది కాబట్టి బీసీ భవన్లో పట్టించడం ఇవి కూడా ఆ కాంపౌండ్లోనే ఒక హైరైజింగ్ కాంపౌండ్ పైన హైరైజింగ్ చేయించి అక్కడ ఇప్పుడు మునుగు అక్కడ గూడూరులో కట్టి ఉంటారు వరుసగా కార్ షెడ్యూల్గా. అట్నే ఆ ఏరియాలోనే చౌదరిబాగుండం తర్వాత అంబేద్కర్ కట్టించుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఒకరు ఎవరు ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా పోయేదానికి ఇది కానీ కుదరని రోజు అది సమస్యను కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆలోచన నేను సూచన చేసినటువంటి ఇవి కూడా చూసుకుంటూ మన నిర్మాణాన్ని కమిటీని స్ట్రెంథన్ చేసుకొని ఇంకా గ్రామాల్లోకి విస్తృతంగా అవసరమైతే ఏ గ్రామంలో ఆ గ్రామంలో కొంచెం మనకి ఉండే ముఖ్యులందరూ కూడా వెళ్ళి ఆ గ్రామంలో వేసుకొని ఆ నుంచి కూడా ఒకరోజు మండలాన్ని హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చుకోగలిగితే ఇంకా బలంగా మోటివేషన్ అయ్యి మనకి మన సమస్యని ఎలివేట్ చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా మన వాళ్ళకైతే ఉంది లోపల యథార్థంగా ఎవరు చేస్తారు ఎవరు అనే ఫీలింగ్ ఉంది. సురేష్ అన్న, మన జగదీష్, సురేష్, ఇక్కడ ఉండేవాళ్ళు పాత మిత్రులందరూ కూడా చాలామంది పాత యువజన సంఘాల్లో కానీ పనిచేసినటువంటి అనుభవం ఉంది. వాళ్ళ ఇక్కడ గ్రామాల్లో కానీ మన మండలంలో కూడా చేశారు. అట్లే ఇంకా చాలామంది కూడా మిత్రులు పనిచేసినటువంటి వివిధ సంస్థల్లో కూడా పనిచేసినటువంటి సామాజికంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ మనం ముందుకు తీసుకోవచ్చు. అన్నవాళ్ళందరూ ఉన్నారు, మన ప్రసాదం వీళ్ళందరూ కూడా అందరి ఆలోచన విధానాన్ని తీసుకొని మనం కానీ దీన్ని ముందు కమిటీని అన్ని స్ట్రెంథన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాయకులు లోకల్ బాడీస్ వస్తున్నాయి, అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. ఉండే సిచ్యువేషన్ కరెక్ట్ సిచ్యువేషన్. అందువల్ల దీన్ని ముందుకు తీసుకోకపోతే మనం బీసీలకు సంబంధించినటువంటి మనం ఇక్కడికి అండగట్టడం ఒక మొదట మన నుంచే ఇంకో మండలం నుంచి ఇంకోటి అక్కడ నియోజకవర్గాన్ని మొత్తం కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేసినటువంటి ప్రయోగం చేసిన మిత్రులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నుండి కలశాన్ని మంగళ వాయిద్యాలతో పీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ తీసుకువచ్చి పీఠంలో నిలిపారు. కలశ స్థాపనతో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు జరగనున్నాయి. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् व्याघ्रवाहिन्यै च धीमहि तन्नो देवी प्रचोदयात् धर्माचारमय नमः मुक्तकेशीश्वरमय नमः दीपकलानाथमय नमः विष्णुदेवमय नमः प्रभाकरदेवमय नमः तेजोदेवमय नमः मनोजदेवमय नमः कल्याणदेवमय नमः वागैश्वर्यं रञ्जनं पापभञ्जनं तत्तदावरकसायि देवता वृन्दमन्त्रकं मालामन्त्रं परं गुह्यं परं धामकैस्थितं सिद्धिमाला पञ्चदशा शिवमाला ऐं क्लीं सुद्रीं क्लीं नमः त्रिपुरसुन्दर्यै नमः नेत्रदेव्यै नमः अस्त्रदेव्यै नमः कामेश्वर्यै नमः भगवान्यै नमः सिद्धये नमः इच्छासिद्धये नमः सर्व संतायते त्रितं हरः ॐ ऐं श्रीं ऐं क्लीं अहं पापकर्मा अहं पापात्मा पापसंभवः
त्राहिमां कृपया देवी शरणागतवसामि एतं श्रावयामि वाद्यं घोषयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि सिंहान्यभिः सद्यो वन्द्यतमक्षतो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वरी यत्पूजितं मया देवः परिपूर्णं तदस्तुते अनया संख्यमत् सर्वं श्री परमेश्वरार्पणमस्तु सत्यायेत आजितस्सन्तो समस्त सन्मङ्गल प्रसाद सिद्धिद्वारा सर्वेषां भक्तजनानां परिपूर्ण తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ 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 వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మారంశెట్టి శారద కుటుంబ సభ్యులు మారంశెట్టి సాయి కళ్యాణ చక్రవర్తి సురేఖ జ్ఞాపిక చార్వీలు 13,000 రూపాయల విలువ చేసే మైక్ సెట్ ను సంస్థ ప్రతినిధులు హేమంత్ శర్మ విక్రమ్ వర్ధన్ చేతుల మీదుగా ఆలయ నిర్వాహకులు సులభాదేవి అమలాంబ సమేత పరిపూర్ణానంద స్వామి శకుంతలకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు మాట్లాడుతూ దాతల దాతృత్వంతో ఇటువంటి కార్యక్రమాలు చేయటం సంతోషంగా ఉందన్నారు. దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర భజన సమాజం వారు భజనలు చేశారు. విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో దేవి సమర్థ గురువులు వెంకట సుబ్బయ్యలు తదితరులు పాల్గొన్నారు.
ప్రియ భగవద్బంధువులకు, తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో కీర్తిశేషురాలు సూళ్ళూరుపేట వాస్తవ్యులు శ్రీమతి మారంశెట్టి శారద గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చిరంజీవులు మారంశెట్టి సాయి కళ్యాణ్ చక్రవర్తి, శ్రీమతి సురేఖ జ్ఞాపిక చార్మిలు 13,000 రూపాయలు విలువ చేసే దూర శ్రవణ యంత్రాన్ని మైకు సెట్టును అందజేశారు దేవాలయానికి. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయ నిర్వాహకులు కొంచెం కొండయ్య, శకుంతల, సుభద్రాదేవులకు ఈ మైక్ సెట్ను అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. వాకాడు ఆర్టీసీ బస్టాండ్ నందు వెలిసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయానికి మైక్ సెట్టు లేక ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఈ విషయాన్ని మన అనంతాచార్యులు స్వామివారికి తెలియజేశాము. దాతల ద్వారా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మాకు 13,000 రూపాయల విలువ చేసే మైక్ సెట్ను అందజేసి మాకు ఎంతో మేలు చేసిన స్వాములకి దాతలకి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు ఆలయాల్లో జరగనున్న దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు ఆర్టీసీ బస్టాండ్లో చేస్తున్న 23 రోజుల రిలే నిరాహార దీక్ష విజయవంతం. మనుబోలులోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో ఆదివారం మనుబోలు మండల బీసీల ఐక్యవేదిక సమావేశం. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ దేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నుండి కలశాన్ని మంగళ వాయిద్యాలతో పీఠంలో నిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.